బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ నెల 18న జరగనున్న ఎన్టీఆర్ స్టేడియం ఎన్నికలు గుంటూరులో హాట్ టాపిక్ గా మారాయి. సెక్రటరీ పోస్టుకు 7 నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ వర్గాలు రెండుగా విడిపోయాయి. వైసీపీ కీలక నేత మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ప్రధాన అనుచరుడు వజ్జా రామకృష్ణకి ఎమ్మెల్సీ ఆలపాటి రాజా వర్గం సపోర్ట్ చేస్తుంది. వజ్జా రామకృష్ణ తప్ప ఎవరైనా పర్వాలేదని ఎమ్మెల్యే మాధవి వర్గం చెబుతోంది. ఇక స్టేడియంలోని వైసీపీ వర్గం కూడా వజ్జా రామకృష్ణకే మద్దతు ఇస్తుండగా ఆయన అభ్యర్థిత్వాన్ని ఎంపీ పెమ్మసాని తప్పుపడుతున్నారు. మేయర్ కోవెలమూడి రవీంద్ర మాత్రం ఎవరికీ సపోర్ట్ చేయకుండా సైలెంట్ గా ఉండిపోయారు. సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్, జాయింట్ సెక్రటరీ, ట్రెజరర్ తో పాటు మరో 4 ఈసీ మెంబర్స్ సహా మొత్తం 8 పోస్టులకి ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో సెక్రటరీ ఎన్నిక కీలకంగా మారింది. ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఏదైతే గుంటూరులోనే ఎన్టీఆర్ స్టేడియం హాట్ హీట్ పుట్టిస్తున్నాయి. ఏదైతే ఈ నెల 18న ఈ ఎన్నిక జరగనుందో మొత్తం 8 పోస్టులకి ఈ స్టేడియం ఎన్నికలు జరగనున్నాయి. అయితే సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్, జాయింట్ సెక్రటరీ, ట్రెజరీ, మరో 4 ఈసీ మెంబర్స్ కి ఎన్నికలు జరుగుతుండగా ముఖ్యంగా ఈ సెక్రటరీ పోస్ట్ కీలకంగా మారింది. అయితే సెక్రటరీ పోస్ట్ కు 7 నామినేషన్లు దాఖలయ్యాయి. అయితే ఒకే పార్టీకి చెందిన ఎమ్మెల్యే గల్లా మాధవి, అలాగే ఎమ్మెల్సీ ఆలపాటి రాజా ఈ ఎన్నికలకు 2 వర్గాలుగా విడిపోయిన పరిస్థితి అయితే నెలకొంది. అయితే ఎమ్మెల్సీ ఆలపాటి రాజా వర్గం వైసీపీ కీలక నేత మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ప్రధాన అనుచరుడు వజ్జా రామకృష్ణకి సపోర్ట్ చేస్తుండడంతో ఒక పార్టీలో అయితే పనిచేస్తూ అధికారంలో వచ్చినాక ఇంకో పార్టీకి సంబంధించిన అనుచరుడైన వ్యక్తికి సపోర్ట్ చేయడంపై ఆలపాటి వర్గంపై ఎమ్మెల్యే మాధవి వర్గం అయితే మండిపడుతున్న పరిస్థితి అయితే తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఏదైతే వైసీపీకి చెందిన వజ్జా రామకృష్ణ తప్ప ఏదైతే ఎవరైనా పర్వాలేదు అని ఎమ్మెల్యే మాధవి వర్గం అయితే చెప్తుంది. అయితే స్టేడియంలో వైసీపీకి సంబంధించిన వర్గం థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.